పునరుద్ధానుడైన ప్రభువు సజీవుడైన దేవుని నామమున అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. ఆ మరణమును జయించిన దేవుడు, మరణపు ముళ్ళు విరిచిన దేవుడు మనలందరినీ బ్రతికించి మరొక పునరుద్ధాన దినమును మనకు అనుగ్రహించినందుకై సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆ సజీవుడైన యేసుక్రీస్తు ప్రభువుకే చెందునుగాక. ఆ గొప్ప దేవుడు ఈ పునరుద్ధాన దినములో మనకు అనుగ్రహించిన దేవుని యొక్క వాగ్దానము కృపావార్త. కీర్తనల గ్రంథము 94వ కీర్తన 22వ వచనం. యెహోవా నాకు ఎత్తైన కోట, నా దేవుడు నాకు ఆశ్రయదుర్గము. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభువునందు ప్రియమైన దైవ జనాంగమా, ఈ కీర్తన దావీదు గారు వ్రాసిన కీర్తన. ఈ కీర్తనలో మనం చదువుకున్న ఈ వచనంలో దావీదు గారు దేవుణ్ణి సంబోధిస్తారు, నా దేవుడు అని. దావీదు చాలాసార్లు దేవుణ్ణి నా దేవుడు, నా దేవుడు, నా దేవుడు అని ఆయన చాలా ప్రియమారా పలికారు. 84వ కీర్తన 3వ వచనం చూస్తే కోరహు కుమారులు కూడా సైన్యములకు అధిపతియగు దేవుడు, నా రాజు, నా దేవా, నా రాజా అని ఎంత ప్రియమార వారు దేవుణ్ణి తమ సొంత రక్షకునిగా అంగీకరించి ఎంత ఆనందించి పలుకుతారు. దేవుడు కోరుకున్నది కూడా అదే కదండి. దేవుడు మన దగ్గర నుంచి ఆశిస్తుంది కూడా అదే కదండి. దేవుడు మన దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నారు? ఆయనతో మనం సహవాసం కలిగి ఉండాలి, అన్యోన్య సహవాసం కలిగి ఉండాలి. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం కూడా వెలుగులో నడిచిన ఎడల, ఆయనతో అన్యోన్య సహవాసం కలిగి ఉన్న ఎడల, మనం దేవునితో అన్యోన్య సహవాసం కలిగి ఉండాలి. ఆ దేవుణ్ణి నా దేవుడు అని చెప్పగలిగిన ఆ గొప్ప ధైర్యం కలిగి ఉండాలి. దేవుడు మనుషుల్ని సృష్టించింది, అవ్వమ్మను ఆదాం గారిని సృష్టించింది కూడా అందుకే కదా, ఆయనతో సహవాసం కలిగి ఉండాలని. ఆ సహవాసంలో ఉన్న ఐక్యతలో ఉన్న ఆ శాశ్వత జీవము ఆశీర్వాదము వారు పొందుకోవాలని. కానీ రకరకాల కారణాలను బట్టి, రకరకాల పనులను బట్టి దేవునికి విరోధంగా ఉండుట వలన ఆ సంబంధం తెగిపోయింది. దావీదు గారైతే మరలా ఆ సంబంధాన్ని పునరుద్ధరించుకుని నా దేవుడు అని చెప్పారు. ఎన్నో రకాల ఆశీర్వాదాలు ఆయన పొందుకున్నారు. మనం కూడా దేవునితో సంబంధం కలిగి ఉండాలి అని అంటే ఆయన దగ్గర మనం పశ్చాత్తాపపడాలి. మనం చేసిన దేవునికి విరోధమైన పనుల కొరకై ఆయన దగ్గర క్షమాపణ పొందుకోవాలి. ఆ సంబంధాన్ని మరలా పునరుద్ధరించుకోవాలి. ఎప్పుడైతే దేవునితో అన్యోన్య సహవాసం కలుగుతుందో దేవుని కార్యాలు చూడగలుగుతాం. ఎందుకంటే మన ఎడల దేవునికి ఉన్న తలంపులు, మన ఎడల దేవునికి ఉన్న ఆలోచనలు అవి బహు విస్తారం. అవన్నీ జరగట్లేదు అని అంటే దేవునితో మనకు సంబంధం లేదని. ఉదాహరణకు మన ఇంట్లో కరెంటు ద్వారా, ఎలక్ట్రిసిటీ ద్వారా పనిచేసే ఉపకరణాలు చాలా ఉంటాయి. మొబైల్సే కానీ ఇంకితరత్ర ఏవైనా. అది కరెంటుతో కనెక్ట్ కాకపోతే, ఆ శక్తి దానిలోనికి ప్రవేశించకపోతే ఆ విద్యుత్ ఉపకరణాలు ఏవి పనికిరావు. ఉన్నాయన్న పేరుకే తప్ప, చూసుకోవటానికి తప్ప, ఉపయోగించుకోవటానికి దేనికి పనికిరావు. నీ మొబైలే ఛార్జింగ్ తగ్గిపోయింది అనుకోండి, మనం ఛార్జింగ్ పెట్టాలి, కనెక్ట్ చేయాలి. కనెక్ట్ కాకపోతే అది ఎందుకు పనికిరాదు. దేవుడికి మన ఎడల అనేక ఆలోచనలు ఉన్నాయి, తలంపులు ఉన్నాయి. మనం అందరం ఆశీర్వదించబడాలని, ఆత్మీయంగా శారీరకంగా ఆశీర్వాదంగా ఉండాలని దేవుని యొక్క ఆశ, కోరిక. మనం ఆయనతో కనెక్ట్ అవ్వాలి కదా, ఆయనతో సంబంధం కుదుర్చుకోవాలి. ఆ అన్యోన్య సహవాసంలో ఆ దేవుణ్ణి నా దేవుడు. మగ్దలేని మరియ చెప్తుంది కదా సమాధుల తోటకెళ్ళి, ఆయన ఎక్కడున్నారో చెప్పడం, నేను ఎత్తుకెళ్ళిపోతాను. ఒక మగ మనిషిని ఒక స్త్రీ అంటుంది, నేను ఎత్తుకెళ్ళిపోతానని.
ఎంత సహవాసం! ఆ దేవునితో సహవాసం కలిగి ఉంటే ఆ దేవుడు మనకు ఎత్తైన కోటగా ఉంటారు. ఎత్తైన కోటగా, ఇంగ్లీష్లో ఉంటుంది ఒక వెర్షన్లో, రాక్ ఆఫ్ డిఫెన్స్, రాక్ ఆఫ్ రిఫ్యూజ్. ఆయన కోటలో మనం ఉంటాం. ఆ కోటలో ఉన్నప్పుడు ఎవరు వచ్చి మనల్ని తాకే సాహసం చేయలేరు. ఏ సమస్య నిన్ను ముట్టలేదు, ఏ శత్రువు నిన్ను ముట్టలేదు, ఏ అనారోగ్యమో నిన్ను ముట్టలేదు. ఎందుకంటే నీవు ఆ కోటలో, ఆ బలమైన దుర్గంలో ఉన్నావు గనుక. నా దేవుని యందు ప్రియమైన వారలారా, ఈ పునరుద్ధాన ఆశీర్వాదములతో ఈ వాగ్దానాన్ని కూడా మనం స్వతంత్రించుకుందాం. దావీదు గారు చెప్పినట్లు, కోరహ కుమారులు చెప్పినట్లు, మగ్దలేనే మరియ చెప్పినట్లు, నా దేవుడు నాకు ఎత్తైన కోట, నా దేవుడు నా ఆశ్రయదుర్గం అని చెప్పి ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకుందాం. ఆ దేవుని సన్నిధికి వెళదాం. ఆ దేవుని సన్నిధిలో దేవుడు నీతో మాట్లాడుతుండగా మన బ్రతుకులను బాగు చేసుకుని ఆశీర్వదించబడిన వారమై, ఆయనతో అన్యోన్య సహవాసము కలిగిన వారమై, దేవుని కృపలో దేవుని మహిమార్థమై బ్రతుకుదముగాక. దేవుడి మాటలు దీవించునుగాక. చిన్న ప్రార్థన. పునరుద్ధానుడైన మా తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభువా. గొప్ప దేవుడా, మీకు స్తోత్రం. మా దేవుడే మాకు ఆశ్రయదుర్గం, మా దేవుడే మాకు ఎత్తైన కోట. ఆ కోటలో ఉండగా ఏది మమ్మల్ని తాకలేదు, ఏది మమ్మల్ని సమీపించలేదు. నరులు అక్కడ మమ్మల్ని ముట్టలేరు, శత్రువు అక్కడ ముట్టలేదు, మరణం అక్కడ ముట్టలేదు. దేవ, అటువంటి కోటగా మీరు మాకున్నందుకై, అటువంటి దుర్గంగా మీరు మాకున్నందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. హృదయపూర్వకంగా మనసారా నా దేవుడా అని నిన్ను పిలుచుకునే భాగ్యం మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలయ్యా. సమస్త మహిమ మీరే పొందుకునమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని యొక్క కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.